హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్గా కల్కి మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు మనందరం కల్కి మూవీ ఎందుకు చూడాలి? సినిమా ప్రేక్షకులు అయితే ఆటోమేటిక్గా చూస్తారు, బట్ సినిమాని ఎక్కువ ఇష్టపడని వాళ్ళు, ఎంటర్టైన్మెంట్ని ఎక్కువ కోరుకోని వ్యక్తులు కూడా కల్కి మూవీని ఎందుకు చూడాలి అన్న నా దగ్గరున్న 3 పాయింట్స్ గురించి చెప్తాను. సో ఇది పూర్తిగా నా ఒపీనియన్ మాత్రమే. మీ అందరికీ ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కుదిరితే ఈ వీడియోని ఇక్కడితో ఆపేసి కల్కి మూవీ చూసి వచ్చిన తర్వాత చూడండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో నా ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్టోరీ టెల్లింగ్, విజువల్ ఎఫెక్ట్స్. స్టోరీ టెల్లింగ్ అంటే టైటిల్లో ఉన్నట్టుగానే కల్కి అవతార్, విష్ణుమూర్తి 10వ అవతారమైన కల్కి అవతార్ గురించి సినిమా. ఇది మనందరికీ ముందే తెలుసు. ఈ కల్కి అవతార్ గురించి మనందరం చిన్నప్పటి నుంచి వింటున్న విషయాలే. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కామ, క్రోధ, మద, మాత్సల్యాలతో బ్రతుకుతారో, అధర్మం ఏదైతే ఇవన్నీ ఉన్నాయో అవన్నీ విచ్చలవిడితనం అయిపోతుందో ఆ టైంలో కల్కి అవతార్ అనేది శంబలా నగరం నుంచి వచ్చి వీళ్ళందరినీ కాపాడి ధర్మాన్ని కాపాడతారనేది మనందరం చిన్నప్పటి నుంచి వింటున్న కథ. సో ఈ స్టోరీని పట్టుకొని సినిమాని తీశారు. ఇది మనందరికీ ముందే తెలుసు. వీటిని చూపించడం కోసం ఇండియన్ స్టాండర్డ్స్కి మించి విజువల్ ఎఫెక్ట్స్ని వాడారు. సో మనం ఇప్పుడున్న 2024 నుంచి 628 ఇయర్స్ ముందుకి కొన్ని ఫ్యూచరిస్టిక్ విజువల్స్ని చూపించాలి కాబట్టి ఇండియన్ స్టాండర్డ్స్కి మించి విజువల్ ఎఫెక్ట్స్ని వాడారు. సో ఫస్ట్ పాయింట్ స్టోరీ టెల్లింగ్, విజువల్ ఎఫెక్ట్స్ అని ఎందుకన్నానంటే ఈ స్టోరీకి విజువల్ ఎఫెక్ట్సే మెయిన్ రీజన్ అవుతుంది. మీరందరూ వెళ్ళి చూస్తున్నారంటే దాని అంతటికి రీజన్ కూడా విజువల్ ఎఫెక్ట్సే. సో విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఎక్సలెంట్గా వర్కౌట్ అయినాయి. చాలా గ్రాండియర్గా ఉన్నాయి. కొన్ని చోట్ల కొంచెం డల్ అనిపించవచ్చు, కానీ బట్ ఓవరాల్గా అయితే సినిమా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మిమ్మల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయదు. ఏ స్టోరీలో కూడా మిమ్మల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయదు. మహాభారతాన్ని టచ్ చేస్తూనే, మహాభారతంలో ఉన్న విషయాలన్నింటినీ చెప్తూనే స్టోరీ కంటిన్యూ అవుతూ వస్తూ ఉంటుంది. సో నా సెకండ్ పాయింట్ వచ్చేసి నాగశ్విన్, అశ్విని దత్తు. ఇండియన్ స్టాండర్డ్స్కి మించిన విజువల్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల ఖర్చు అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. ఆ ప్రొడ్యూసర్స్ వైజయంతి మూవీస్ వాళ్ళు, అలాగే నాగశ్విన్ తీసుకున్న ఆ స్టోరీ మన మహాభారతాన్ని, పురాణాలని, ఇతిహాసాలని, అందులోనూ మళ్ళీ కల్కి అవతార్ అంటే కొంచెం ఫ్యూచర్ జనరేషన్ని, ఆ ఫ్యూచరిస్టిక్ తాలూకు కొన్ని విషయాలన్నింటినీ చూపించాలంటే వీటన్నిటికీ సంబంధించి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. వైజయంతి మూవీస్ నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఇదంతా కూడా. 2 సినిమాలు మాత్రం ఎక్స్పీరియన్స్ ఉన్న నాగశ్విన్, నిజంగా వీఆర్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ యూ సార్ నాగశ్విన్ గారు, శ్రీ అశ్విని దత్ గారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పాయింట్, అది ప్రభాస్ అన్న గురించి మాత్రం మనం ఖచ్చితంగా సినిమా చూడాలి. ఇండియన్ స్టాండర్డ్స్ని, ఇండియన్ సినిమాటిక్ యూనివర్స్ని మార్చిన వ్యక్తి ప్రభాస్ అన్న. రమా రాజమౌళి గారు ప్రభాస్ అన్న గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బాహుబలికి సంబంధించిన స్టార్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో, రానా గారు కానీ, అనుష్క గారు, రమ్యకృష్ణ గారు, సత్యరాజ్ గారు, వీళ్ళందరూ కూడా బాహుబలి చేస్తున్న టైంలో ప్యారలల్గా వేరే సినిమాలు కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఒక్క ప్రభాస్ అన్న మాత్రమే బాహుబలి ఈ టీం మొత్తానికి కూడా 5 ఇయర్స్ డేట్స్ ఇచ్చాడు. 5 ఇయర్స్ డేట్స్ ఒక స్టార్ హీరో ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు, చెప్పినా తక్కువే. సో ఎక్కువ స్పాయిలర్ లేకుండా ఈ సినిమా గురించి ఒక్క విషయం చెప్తాను. ఎక్స్ట్రాడినరీగా ఉంది. సుప్రీం యాస్కిన్, అమితాబ్ బచ్చన్ గారి అశ్వత్థామ రోలు, దీపికా పదుకోన్ క్యారెక్టర్. నేనైతే ట్రైలర్లో చూసినప్పుడు దీపికా పదుకోన్ క్యారెక్టర్ కొంచెం తక్కువ ఉంటుంది అనుకున్నాను, కానీ త్రూ అవుట్ ద మూవీ దీపికా పదుకోన్ మీదే ఉంటుంది. దీపికా పదుకోన్ని కాపాడడానికి అశ్వత్థామ, ఇదంతా ట్రైలర్లో ఉంది. దీపికా పదుకోన్ చంపడానికి సుప్రీం యాస్కిన్, ఇవన్నీ కూడా ట్రైలర్లో ఉన్న విషయాలే. సో వీటన్నిటికీ మించిన కొన్ని విషయాలు, వీటన్నిటికీ మించి కొంత హైప్, వీటన్నిటికీ మించి కొన్ని ట్విస్ట్లు, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఈ సినిమాలో సర్ప్రైజ్ చేస్తాయి. ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. థియేటర్లోనే చూడండి. ఈ రోజు రేట్లు ఎక్కువ ఉండొచ్చు, రేట్లు తగ్గిన రోజు చూడండి. సో అందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, బాయ్.